ఆ గుడిలో విగ్రహాలు మాట్లాడతాయి. అదేంటి? తెలుసుకుందామా ఏమిటో? రాళ్ళు మాట్లాడతాయా? విగ్రహాలకు పూజలెందుకు అనేవారికి ఇదే సమాధానమా? ఏమీ మాట్లాడకుండా, కదలకుండా అలా ఒక క్షణం ఆగిపోయిన వారిని ఏంటి స్పందించవు విగ్రహంలా అంటారు గదా! మరి అదే విగ్రహాలు మాట్లాడితే? మన దేశంలో ప్రతి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. ఓ విశిష్టత, ఓ ప్రత్యేకత ఉంది. కొన్ని ఆలయాల్లో సైన్స్‌కి అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి పరిశోధనలు చేసినా అక్కడ ఏం జరుగుతోంది అనేది అంతు పట్టకుండా ఇప్పటికీ రహస్యాలుగా మిగిలిపోయాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి బీహార్ రాజధాని పాట్నా బస్తర్లో ఉన్న రాజేశ్వరి ఆలయం. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు మాట్లాడతారని ప్రసిద్ధి. అంటే ఏ మనిషికో పూని మాట్లాడటం కాదు, స్వయంగా అమ్మవారి విగ్రహం నుంచి మాటలు వినిపిస్తుంటాయి. ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100% నిజమే. అక్కడి స్థాని ప్రజలు చెప్తున్న విషయాల ప్రకారం అర్ధరాత్రి ఈ ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తాయట. ఈ ఆలయంలో తరతరాలుగా తాంత్రిక భవానీ మిశ్రా వంశస్థులే పూజారులుగా ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక విగ్రహాలు రాత్రి సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుతున్నాయని స్థానిక ప్రజలతో పాటు దుర్గామాత భక్తులు కూడా నమ్ముతారు. ఈ ఆలయంలో పూజలు నిర్వహించే పండితులు ఓనాటి అర్ధరాత్రి పూట గుడిలోకి వెళ్ళి చూడగా వారికి కూడా కొన్ని శబ్దాలు వినపడుతున్నట్లు ధృవీకరించారు. ఆ విషయంపై వారు స్పందిస్తూ అమ్మవారి విగ్రహం నుండి ఏవో తెలియని శబ్దాలు, అర్థం కాని మాటలు వినిపిస్తున్నాయి. కానీ వాటి భావం మాత్రం అంతుపట్టడం లేదు. వాటి భావం మనకి ఆమ్, తెలియటం లేదు సరిగా అంటున్నారు. అంతేకాక కొంతమంది వైజ్ఞానిక వేత్తలు ఈ విషయం తెలుసుకోవడానికి వెళ్ళినా వారు కూడా రహస్యం ఛేదించలేకపోయారు. అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం మాత్రమే ప్రత్యేకంగా నిర్మించి ఉంటారని స్థానికులు చెప్తున్నారు. తాంత్రికమైనటువంటి శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. కానీ ఇక్కడి పూజారులు మాత్రం అమ్మవారు మాట్లాడుతున్నారు అనే చెప్తున్నారు. ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ క్షుద్ర పూజలు జరుపుతారు అన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణిమ తదితర రోజుల్లో ఆ పూజలు చాలా ఎక్కువగా జరుగుతాయి అని చెప్తారు. అందువల్లే రాత్రి సమయంలో కాదు పగలు కూడా ఈ దేవాలయానికి వెళ్ళడానికి చాలామంది భయపడేవారు. అయితే పగలు మాత్రం ఇక్కడ పూజారులు పూజలు నిర్వహిస్తారు. బీహార్ తాంత్రిక విద్యలకు పెట్టింది పేరు. రాజుల కాలం నుంచి ఈ విద్య తరతరాలుగా అందుతూ వస్తోంది. 400 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్రా నిర్మించారు. తాంత్రిక శక్తులను పొందటానికి, తాంత్రిక పూజలను చేసేందుకు అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఉదయం వేళల్లో ఎంతో సర్వాంగ సుందరంగా కనిపించే ఈ ఆలయం రాత్రి వేళల్లో మాత్రం గుండె దడ పెంచుతుంది. ఇక్కడ రాజేశ్వరి త్రిపురసుందరి దేవి ప్రధాన విగ్రహమే కాకుండా ఆలయ ప్రాంగణంలో బతుకు భైరవ, దత్తాత్రేయ భైరవ, అన్నపూర్ణ భైరవ, దత్తాత్రేయ భైరవ, అన్నపూర్ణ భైరవ, కాలభైరవ, మంగండి భైరవలతో పాటు దేవతలైన బగుళముఖి, తారా విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ ఆలయంలో ఉన్నటువంటి కొన్ని రాతి శాసనాల్లో కూడా ఈ విషయం ఉంది. దీంతో పాటు చాలా ఏళ్లుగా దేవతను ఆరాధిస్తున్న వారు చెప్పే వివరాల ప్రకారం క్షుద్ర పూజలు చేసేవారితో అమ్మవారు మాట్లాడతారని చెప్తారు. అది కూడా అర్ధరాత్రి తర్వాత మాత్రమే ఈ సంభాషణ జరుగుతుందని వారు చెప్తారు. కేవలం పూజారులే కాకుండా కొంతమంది భక్తులకు కూడా మాటలు వినిపించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. వీరిలో చాలామంది అమావాస్య వంటి సందర్భాల్లో జన్మించిన వారేనని స్థానికులు చెప్తారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కొంతమంది స్వతహాగా మాటలను వినడానికి ప్రయత్నించారు కూడా. ఇందుకోసం అక్కడ తరతరాలుగా అర్చకత్వాన్ని నిర్వహిస్తున్న వారితో ప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆ నోట ఈ నోట కొంతమంది హేతువాదాలకు కూడా తెలిసింది. వీరు శాస్త్రవేత్తలతో పాటు కలిసి ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. శాస్త్రవేత్తలు కూడా ఆ విగ్రహం నుంచి మాటలు వినిపిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే కానీ అవి ఎందుకు వస్తున్నాయన్న కారణాన్ని మాత్రం
వివరించలేకపోతున్నారు. కానీ ఇక్కడ దేవత నుండి ఆశీర్వాదం కోరడానికి చాలామంది భక్తులు దీర్ఘకాలం పాటు నిలబడి ఉండటం మాత్రం భక్తి యొక్క పరాకాష్ఠకు చిహ్నంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ అమ్మ పాదార విందార్పణమస్తు.